హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు 2 బంగాళదుంపలతో టీ టైమ్ స్నాక్స్ చేసుకుందాం. టీ టైమ్ స్నాక్సే కాదండి, చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టంగా తినే స్నాక్స్ రెసిపీ. బంగాళదుంపలతో రెసిపీస్ చేస్తే అందరికీ నచ్చుతుంది. అలాగే డిఫరెంట్గా చేసామంటే ఇంకా ఇష్టంగా తింటారు కదా. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అప్పుడే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. ఈ 2 బంగాళదుంపల్ని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకున్నాం కదా, వాటిని గిన్నెలో వేసుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని అవన్నీ కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకుని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాం. ఉడికిన తర్వాత చూపిస్తానండి. ఉడికే లోపుగా పిండి కలుపుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి 1 కప్పు నిండా మైదా పిండి తీసుకోండి. దానిలో కొంచెంగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. సాల్ట్ అంతా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకుని 2 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో వెన్న కూడా వేసుకోవచ్చండి. వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ని పిండికి బాగా కలుపుకుంటూ ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే పిండి బాగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. పిండిని ఇలా రఫ్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. పిండిని గట్టిగా నొక్కి చూసినట్లయితే ఉండలాగా రావాలి, ముద్దలాగా రావాలి. అంతవరకు కూడా బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాం కదా. పిండిలో ఆయిల్ వేసి కలుపుకున్నట్లయితే పిండి అనేది మన చేతికి అంటుకోకుండా ఇలా ముద్దలాగా రెడీ అవుతుందండి. అంతవరకు కూడా కలుపుకొని మూత పెట్టుకుని దీనిని పక్కన పెట్టుకుని నానబెట్టుకోండి. ఈ లోపుగా మనం కర్రీ ప్రిపేర్ చేద్దాం. కర్రీ ప్రిపేర్ చేసే లోపు పిండి అనేది నానితే సరిపోతుందండి, ఎక్కువగా నానాల్సిన పని లేదు. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపల్ని చూద్దాం. బాగా ఉడికిన తర్వాత ఇలా పైనున్న పీలంతా తీసేసుకోండి. ఇలా మొత్తం దుంప ముక్కలన్నిటికీ కూడా అలా తీసుకున్న తర్వాత ఇలా పప్పుగుత్తితో దుంపల్లో పలుగులనేవి ఏమీ లేకుండా, ముక్కలనేవి లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోండి. పప్పుగుత్తితో కానీ లేదంటే స్పూన్తో కూడా చేసుకోవచ్చండి. దుంపలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయినట్లయితే మనకి ఈజీగానే దుంప మొత్తం కూడా మ్యాష్ అయిపోతుంది. ఇలా స్పూన్తో కూడా దుంపని మెత్తగా మెదుపుకోవచ్చు. దుంపలు రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలకు 2 టేబుల్ స్పూన్లు వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇవి 2 కూడా ఆనియన్స్లో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. సాల్ట్ వేసుకున్నామంటే ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఉడికించుకుని మ్యాష్ చేసుకున్న బంగాళదుంప ముద్దను వేసుకోండి. ఇదంతా కూడా ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా కలుపుకోండి. కళాయికి అడుగున అంటుకుపోకుండా ఎప్పటికప్పుడు గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి, లేదంటే చాట్ మసాలా అయినా వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుల్ని అలా వేసుకుని కర్రీలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. దుంపలను ఉడికించినప్పుడు సాల్ట్ వేసుకున్నాం, అలాగే ఆనియన్స్ మగ్గించినప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా. కర్రీ ఉడికిన తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ చూసుకుని మొత్తం కూడా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండి కూడా బాగా నానింది. దీనిని 2 ముద్దల్లాగా సపరేట్ చేసుకోండి. ఇప్పుడు పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసుకొని ఇలా మొత్తం కూడా వీలైనంత సాగే వరకు పూరీ చేసుకోండి.
2 ముద్దల్ని కూడా 2 పూరీల్లాగా ఒత్తుకుని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా ఇంకొక ఉండని కూడా పూరీలాగా ప్రెస్ చేసుకుని అలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పూరీ మీద ఇలా ఉడికించి రెడీ చేసి పెట్టుకున్న కర్రీని అలా మధ్యలో మొత్తం కూడా పూరీ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలా చేసుకోండి. స్పూన్ పక్కన పెట్టేసుకుని చేత్తోనే మనం అద్దుకున్నట్లయితే కర్రీ అంతా కూడా పూరీకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. ఈ విధంగా రెడీ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా ఆలు చపాతీ తింటూ ఉంటాం. అలా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్ ప్రాసెస్తో టేస్టీగా స్నాక్స్ అనేవి చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. పూరీ మొత్తానికి ఇలా రెడీ చేసాం కదా. ఇప్పుడు ఇంకొక పూరీని దానిపైన ఇలా క్లోజ్ చేసుకోండి. కర్రీ అనేది కనిపించకుండా ఇలా మొత్తం కూడా కవర్ చేసుకుని చుట్టూ కూడా అంచుల్ని సరి చేసుకోండి. ఇప్పుడు 4 వైపులా కూడా సైడ్స్ని క్రాస్ లేకుండా కట్ చేసుకోండి. వీటిని స్క్వేర్ షేప్ లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయబోతున్నాం. మొత్తం పూరీ మొత్తాన్ని కూడా పీసెస్ లాగా కట్ చేద్దాం. అన్నీ ఈవెన్గా సమానంగా వచ్చేలా కట్ చేసుకోండి. అట్ల గరిటె ఉంటుంది కదా, ఆ గరిటె సాయంతో ఇలా మనం 4 వైపులా కూడా ఎక్సెస్ ఉన్న పిండిని కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు మధ్యలో పార్ట్ని సమానంగా కట్ చేసుకోండి. కొంచెం పెద్దగానే ముక్కల్ని కట్ చేసుకున్నట్లయితే మనం స్నాక్స్ రెడీ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుందండి. మరీ చిన్న పీసెస్గా కాకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత అడ్డంగా కూడా సమానంగా కట్ చేసుకున్నట్లయితే పీసెస్ అనేవి స్క్వేర్ షేప్లో వస్తాయి. ఈ విధంగా కట్ చేసుకుని ఒక్కొక్క పీస్ని తీసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇలా తీసుకోండి. ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఫ్లవర్ లాగా మడత పెట్టుకోండి. ఇలా 2 అంచుల్ని నొక్కుకోండి. అదే విధంగా మిగిలిన 2 అంచుల్ని కూడా వెనక్కి ఫోల్డ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పీసులన్నిటినీ కూడా మడత పెట్టుకోండి. ఇది ఫ్లవర్ లాగా వస్తుందండి. ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. చాలా ఈజీ అండి. మూలలున్న అంచుల్ని రెండింటిని ఇలా టైట్ అంటించుకోండి. అదేవిధంగా మిగిలిన సైడ్స్ని కూడా అంటించుకోండి. ఈ విధంగా అంటించుకున్నట్లయితే ఇదొక ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఇవి రెడీ చేసుకునే లోపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ని కాగనివ్వండి. ఆయిల్ కాగే లోపు మిగిలిన ఫ్లవర్స్ని కూడా రెడీ చేద్దాం. అంచులు కనుక కరెక్ట్గా అంటుకోకపోతే మధ్యలో వాటర్ని అప్లై చేస్తూ వాటిని అంటించండి. అంచులు ఊడిపోయినట్లయితే కర్రీ అంతా కూడా ఆయిల్లో కలిసిపోతుందండి. అలా కాకుండా ఇలా అంచుల్ని వాటర్తో అంటించినట్లయితే ఫ్లవర్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా మిగిలినవన్నీ రెడీ చేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా అంటించుకోండి. ఈ స్నాక్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్లవర్స్ లాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కాగింది కదా, కాగుతున్న ఆయిల్లో ఫ్లేమ్ని తగ్గించుకుని అలా ఆయిల్కి పట్టినన్ని ఫ్లవర్స్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటెతో అన్ని వైపులా కూడా ఫ్రై అయ్యేలా కలుపుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తానండి. మీ అందరికీ వీడియోస్ నచ్చేలా ఉంటాయి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు వీడియోస్ అన్నీ చూస్తారు. రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా
ఆయిల్ నుండి తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.